నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేది అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మంగళవారం. సో ఈరోజు ఒక 2 టెంపుల్స్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఒక పెద్ద ఛాలెంజ్. యాక్చువల్గా ఫుల్ ఛార్జింగ్ పెట్టాను. అంతర్వేది బీచ్ వెళ్దాం అనుకుంటున్నాను. అంతర్వేది బీచ్ రాజమండ్రి జాంపేట నుండి 108 103 కిలోమీటర్లు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి, జగన్మోహిని టెంపుల్ విజిట్ చేసి అంతర్వేది వెళ్ళాలంటే దగ్గర 130 కిలోమీటర్లు అయిపోద్ది. మనది ఛార్జింగ్ వస్తుంది, కాదంటలేదు. కాకపోతే అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ లేవు, దగ్గరలోని అమలాపురంలో లేవు, తర్వాత అంతర్వేది బీచ్ దగ్గర కూడా లేవు. సో చూస్తాను, ఏం చేస్తానో తెలీదు. ఒకవేళ ఛార్జింగ్ లేకపోతే అక్కడే ఉండిపోవడం అంటే కుదరదు. ఎవరో ఒకరిని అడుక్కోవడమే, దేవుడా అని ప్లీజ్ అని చెప్పేసి అడుక్కోవడమే. సో వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఇది నా హాస్టల్. ఈ రోజుకి ఇక్కడికి వచ్చి 3 డేస్ అయ్యింది. మళ్ళీ అంతర్వేది వెళ్ళేసి ఇక్కడికి వచ్చి వికెట్ చేస్తాను. ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ అవతల చూడాల్సినవి ఉన్నాయి, టెంపుల్స్ ఏవో సమ్ చెప్పారు, అవి కూడా చూస్తాను. వెళ్ళేటప్పుడు అవి చూసి అలా వెళ్ళిపోతాను అనమాట. సో అదనమాట, గోయింగ్ టు అంతర్వేది బీచ్. అంతకన్నా ముందు 3 టెంపుల్స్ చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు టైం 9 అయింది. రాత్రి 9 కానీ 10 కానీ లోపు వచ్చేస్తే పర్వాలేదు. ఛార్జింగ్స్ అది తొందరగా దొరికితే వస్తాను, లేదంటే ఎప్పుడు వస్తాను నాకే తెలీదు, లేట్ అయిపోద్ది. నైట్ జర్నీ చేయకూడదు అనుకుంటున్నాను, కానీ నైట్ జర్నీలే అవుతున్నాయి నాకు. అండ్ నిన్న ఫోన్ కూడా పగిలిపోయింది. స్టాండ్ మొబైల్ హోల్డర్, బండికి పెట్టిన మొబైల్ హోల్డర్ కూడా విరిగిపోయింది. జరుగుతాయి అప్పుడప్పుడు ఇలాంటివి లైఫ్లో కొన్ని. ఓకే, ఐఎమ్ రెడీ, ఏం చేయలేం. ఫుల్ ఛార్జింగ్, 5169 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. గోయింగ్ టు అంతర్వేది, వాడపల్లి, ర్యాలీ, అమలాపురం. పూతరేకులు మేకింగ్. అన్ని పూతరేకులు షాప్లే. ఓకే డన్. యాత్రేపురంలో 2 ప్లేసెస్లో పూతరేకులు తిన్నాను. 2 షార్ట్ వీడియో టైప్లో తీసాను. షార్ట్స్లో చూడండి ఒకసారి. షార్ట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. యాక్చువల్గా కొత్తగా ట్రై చేసాం. Temple. This is temple. శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయిపోయింది. టెంపుల్ నెంబర్ 38. ఇది 1759 సంవత్సరంలో కన్స్ట్రక్షన్ చేశారు. ఫీజ్ 10 రూపాయలు ఫర్ అవర్ బుజ్జి. దిస్ ఇస్ ద టెంపుల్. పంచకేశవ దర్శనం, సర్వక్లేశ పాపనాశనం. ఓకే, దశావతారాలు, శ్రీ మహావిష్ణు దశావతారాలు. జగన్మోహిని అమ్మవారి ఆలయం చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఎక్కడైనా 3 సార్లు చేస్తాం, కానీ ఈ టెంపుల్లో 5 టైమ్స్ ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళాలంట, గర్భాలయం లోపల. ఎంట్రీ టికెట్ 20 రూపీస్. స్వామివారి అన్నదానం. 39 temples visited successfully.
39th టెంపుల్ శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానం. ఇప్పుడు జగన్మోహిని టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి 70 కిలోమీటర్లు, మనకి ఛార్జింగ్ 90 కిలోమీటర్స్ సరిపడా వస్తుంది. 100 కిలోమీటర్స్ వేసుకోండి. అక్కడ నుండి ఎలాగెళ్తాను ఏంటో తెలీదు. అంతర్వేదిలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అది చూస్తాను అనమాట. అక్కడ నుండి ఎక్కడికి వెళ్తాను అంటే ఛార్జింగ్ అది ఇంకా ఏం సెట్ చేసుకోలేదు. చూద్దాం ఏం జరుగుతుందో, నాకు కూడా తెలియదు. 5208 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 93 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు మనం జగన్మోహిని కేశవస్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్నాం. స్టార్ట్ అవుతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఒక 7-6 కిలోమీటర్ల దూరంలో ఛార్జింగ్ స్టేషన్ ఉంది. మనకి 90 కిలోమీటర్లు సరిపడా ఉంది. కాకపోతే 80% ఎక్కుతుంది కదా ఫాస్ట్ ఛార్జింగ్. ఒక 10 కిలోమీటర్లు ఒక 10 మినిట్స్ ఎక్కినా యాడ్ చేసినా ఒక 10-15 కిలోమీటర్లు వస్తుంది కదా. సో వెదిరేశ్వరం అని ఒక ఊర్లో ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఇక్కడ నుండి 6-7 కిలోమీటర్లు. అక్కడికి వెళ్తున్నాను. అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, అంతర్వేది బీచ్ చూస్తాను. ధవళేశ్వరం, గోదావరి సముద్రంలో కలిసిన ప్లేస్ చూస్తాను. నాకు కొవ్వు ఎక్కువ అయ్యి నేను దగ్గర రూట్ చూస్ చేసుకుంటే ఈ రోడ్డు ఎలా ఉంది. ఇది నేను ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళాల్సిన ప్లేస్కి తీసుకెళ్తుందో లేదో నాకు డౌట్ వేస్తుంది. సో నేను ఇలా వచ్చాను, ఎవరు లేరు. చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ ఇటే రావాలేమో ఒకవేళ అటు ప్లేస్ లేకపోతే. దారి ఎలా ముందుకెళ్ళి అలా ఎక్కడికో లెఫ్ట్ తీసుకోవాలని చూపిస్తుంది. ఇటువైపు రోడ్డు ఉందో లేదో ఏం తెలియట్లేదు. చూద్దాం. అంటే కొవ్వు ఎక్కువ మనకి, సరదా ఫర్ ఫ్యాన్. ఫ్రెండ్స్, ఇప్పుడే ఇటువైపు ఒక బైక్ అతను వస్తే అడిగాను, ఇలా ముందుకెళ్ళిపోవచ్చంట. రోడ్డు కింద ఎంత బాగుందో, మట్టి రోడ్డు. అది కూడా చిన్న రోడ్డు ఉంది. ఆ రోడ్లో వచ్చాను. లైఫ్లో చాలాసార్లు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ చాలాసార్లు వెనక్కి వెళ్ళిపోయాను కూడా. ఇంకా చాలాసార్లు ముందుకు కూడా వెళ్ళాను. ముందుకు వెళ్ళినప్పుడు సంకనాకపోయాను, వెనక్కి వెళ్ళినప్పుడు సంకనాకపోయాను. సో ఎలాగెళ్ళినా సంకనాకపోవడం కామన్ కాబట్టి ముందుకే వెళ్తాను. ఏదైనా సరే, ఏం జరిగినా వెళ్ళాల్సింది ముందుకే. ఓకే, గుర్తుపెట్టుకోండి. బుజ్జిని చాలా దారుణంగా ఇబ్బంది పెడుతున్నాను. ఏం జరుగుతుందో తెలీదు. రోడ్డు కొంచెం పెద్దదైంది కానీ మట్టి రోడ్డే, చుట్టూ పొలాలు, అంతా గ్రీనరీ. ఫ్రెండ్స్, నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే గోదావరి ఉండడం వల్ల కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి నీరు దొరుకుతుంది, ఫుడ్ కూడా దొరుకుతుంది. ఆ నీరే లేకపోతే ఇన్ని పంట పొలాలు ఉండవు. గోదావరి ఈజ్ గ్రేట్. చిన్న చిన్న రోడ్లలోనండి నేషనల్ హైవే 216కి వచ్చాను. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరలో ఉంది, 1 కిలోమీటర్ దూరంలో ఉంది. సో గోయింగ్ టు ఛార్జింగ్ స్టేషన్ ఇన్ నేషనల్ హైవే. దొరికింది, ఛార్జింగ్ పాయింట్ దొరికింది. నా జన్మ ధన్యమైంది. ఆల్రెడీ 70% ఛార్జింగ్ ఉంది. 69 కిలోమీటర్స్ అంటే 86 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. కానీ 80% ఛార్జింగ్ అయితే ఒక 110 కిలోమీటర్స్ వరకు అయినా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి వచ్చాను. 5216 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసాం. దిస్ ఈజ్ ఈ ఊరి పేరు ఏటో రావులపాలెం అనుకుంటా. దిస్ ఈజ్ రావులపాలెం. యో ఫాస్ట్ ఛార్జర్ ఇన్ రావులపాలెం. చూద్దాం. ఎక్కింది 71% ఉంది, 80% అవ్వడానికి 10 మినిట్స్ ఎంత పెడదాం. రావులపాలెంలో ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ ఫర్ మై ఓల్డ్ అనేవి జర్నీ. థ్యాంక్స్ టు యాథర్. ప్లేసు కూర్చోడానికి ప్లేస్ ఉంది, హ్యాపీ రెస్ట్ తీసుకోవడానికి షెడ్ ఉంది నీడగా. బండి అయితే ఎండలో ఉంది బుజ్జి, కాకపోతే మనం నీడలో ఉన్నాం. సో హ్యాపీ. ఇక్కడ నుండి అంతర్వేది తర్వాత తెలీదు.